మణికొండ అనే గ్రామంలో శివుడు అనే 18 సంవత్సరాల కుర్రాడు ఉండేవాడు. వాడు వేపకాయంత వెర్రి ఉన్న వెంగళప్ప. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కావడంతో చాలా గారాబం చేయడం వల్ల బాల్యమంతా ఆటపాటలతో గడిపేశాడు. దానితో చదువు అబ్బలేదు. శివుడికి తన మేనమామ కూతురు లావణ్య అంటే చాలా ఇష్టం. లావణ్య చక్కదనాల చుక్క. తనకు శివుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. కాని లావణ్య నాన్న ఇటువంటి అప్రయోజకుడికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయనన్నాడు. దాంతో వాళ్లమ్మ, ఒరేయ్ శివుడూ, మన ఊళ్ళో రిటైర్ అయిన దొర మాస్టారి దగ్గర చదువు నేర్చుకోరా అన్నది. శివుడు మాస్టారి ఇంటికి వెళ్ళి నమస్కరించి వినయంగా చేతులు కట్టుకుని తనకు చదువు నేర్పమని చెప్పాడు. మాస్టారు కూడా సంతోషంగా చదువు చెప్పడానికి ఒప్పుకున్నారు. కాని మొద్దబ్బాయి కావడం వల్ల చదువు తొందరగా వంటపట్టడం లేదు. ఒకరోజు మాస్టారు, ఒరేయ్ శివుడూ, వర్షాకాలం వచ్చేసింది. మార్కెట్కు వెళ్ళి మంచి గొడుగు కొని పట్టుకు రారా అని 200 రూపాయలు శివుడి చేతిలో పెట్టి, చూడరా శివుడూ, వాళ్ళు ఎక్కువ ధర చెబుతారు. అందుకని వాళ్ళు చెప్పిన దాంట్లో హాఫ్ రేటుకు అడుగు. తెలిసిందా అన్నారు. హాఫ్ రేటు అంటే ఏమిటి సార్ అన్నాడు శివుడు. హాఫ్ అంటే సగంరా అని చెప్పారు మాస్టారు. ఓహో తెలిసింది గురువుగారు అని పరిగెత్తుకు వెళ్ళి మార్కెట్ చేరుకున్నాడు. అతనికి అక్కడ తాటి ఆకుల గొడుగులు కనపడ్డాయి. తెలివి తక్కువగా అక్కడికి వెళ్ళిపోయాడు. పెద్ద తాటాకుల గొడుగు ఎంచుకుని దానిని పట్టుకుని బాగుంది బాగుంది అని సంతోషించాడు. ఎంత అని అడిగాడు. 80 రూపాయలు బాబూ అన్నాడు గొడుగులు అమ్మేవాడు. 80 రూపాయలలో సగం ఎంతో ఆలోచించి 40 రూపాయలకు ఇస్తావా అని అడిగాడు. సరే పట్టుకుపో అన్నాడు గొడుగులు అమ్మేవాడు. 40లో సగం ఎంతో ఆలోచించి 20కి ఇస్తావా అని అడిగాడు. గొడుగులవాడికి వళ్ళు మండిపోయింది. ఏమంటాడో చూద్దామని సరే పట్టుకుపో అన్నాడు వెటకారంగా. 20లో సగం 10 రూపాయలకు ఇస్తావా అడిగాడు శివుడు. సరే తీసుకుపో అన్నాడు గొడుగుల వాడు కోపంగా. 10లో సగం 5 రూపాయలకు ఇస్తావా అని అడిగాడు. గొడుగులవాడు కోపంగా, ఫ్రీగా తీసుకుపోతావా అన్నాడు. 2 గొడుగులు ఇస్తావా అన్నాడు శివుడు. షాపువాడు శివుడి చెంప చెల్లుమనేలా కొట్టాడు. శివుడు మాస్టారి వద్దకు పారిపోయి జరిగింది చెప్పాడు. ఇంతకీ గొడుగు ధర మొట్టమొదట ఎంత చెప్పాడు అని అడిగారు మాస్టారు. మరచిపోయాను సార్ అన్నాడు శివుడు. అది గుడ్డ గొడుగును బేరమాడాడు అన్న భ్రమలో ఉన్న మాస్టారు, సరే వాడు మొట్టమొదట 400 చెప్పి ఉంటాడు. నువ్వు 200 రూపాయలు ఇచ్చి గొడుగు పట్టుకునిరా అన్నారు. షాపువాడితో ఇంకేం మాట్లాడవద్దు అన్నారు మాస్టర్. శివుడు వెళ్లి 80 రూపాయలు కూడా చేయని ఆ తాటాకుల గొడుగును 200 రూపాయలకు కొనేసి మాస్టారి దగ్గరికి తెచ్చేశాడు. భలే చౌకగా తెచ్చానని సంబరంగా చెప్పాడు. గురువుగారికి ఒళ్ళు మండిపోయింది. మొదట చెడామడా తిట్టేశారు. తరువాత పోనీలే పాపం అమాయకుడు కదా అని సరిపెట్టుకున్నారు. మరోసారి ఏమి జరిగిందంటే మాస్టారి వద్ద ఎప్పుడో కొన్న పాత రేడియో ఒకటి ఉంది. అది ఇంకా పనిచేస్తూ ఉంది. కళ్ళు మూసుకుని రేడియో పాటలు వింటూ నిద్రలోకి జారుకోవడం మాస్టారి అలవాటు. ఓసారి సాయంత్రం వాకిట్లో టేబుల్ పై రేడియో పెట్టుకుని పాటలు వింటున్నారు. పాటలు అయిపోయిన తర్వాత నిద్రలోకి జారుకుంటూ ఒరేయ్ శివుడూ, రేడియో కట్టేయ్ అన్నారు మాస్టారు. ఓహో ఇది ఎక్కడికైనా పారిపోతుందో ఏమో అని రేడియోని తాడుతో గట్టిగా కట్టేశాడు. రేడియో ఇంకా ఆగకపోవడంతో రేడియో ఆఫ్ చేయరా అన్నారు మాస్టారు. ఓహో అని చేతులతో గట్టిగా పట్టుకున్నాడు అది ఎక్కడికీ పోకుండా ఆపడానికి. అది ఇంకా ఆన్లోనే ఉంది ఏమిటిరా, ఆ రేడియోను ఆఫ్ చెయ్ అన్నారు దొర మాస్టర్. ఓహో ఆఫ్ అంటే ఇప్పుడు అర్థమైంది. హాఫ్ అంటే సగం అన్నమాట. మొన్న గొడుగు కొన్నప్పుడు హాఫ్ రేట్ అంటే సగం రేటు అని చెప్పారు కదా. ఈ రేడియోను ఆఫ్ చేయాలన్నమాట, అంటే సగం చేయాలన్నమాట అని గొడ్డలి తెచ్చి రేడియోను 2 ముక్కలు చేసేశాడు. ఆ సౌండ్కు మాస్టర్ అదిరిపడి లేచారు. జరిగింది చూసి ఆవేశంతో ఊగిపోయారు. కోపం తమాయించుకోలేక దొరికిన కర్ర తీసుకొని వాడిని కొట్టబోయారు. వాడు దొరకకుండా పారిపోతున్నాడు. వాడిని తరుముకుంటూ వెళ్లారు. ఊరు దాటి వెళ్ళాక మాస్టారికి ఆయాసం వచ్చింది. ఒరేయ్ నిన్ను కొట్టను, రారా అంటే వెనక్కి వచ్చాడు. రొప్పుతున్న మాస్టారి చేయి పట్టుకొని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ తరువాత క్రమక్రమంగా కొన్నాళ్లకు
మాస్టర్ శిక్షణలో శివుడు మంచి తెలివైనవాడుగా మారాడు. 5 సంవత్సరాలలో కానిస్టేబుల్ జాబ్ కూడా తెచ్చుకున్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత తన మేనమామ సంతోషంగా లావణ్యను అతనికి ఇచ్చి రామాలయంలో పెళ్లి చేశాడు. తన అమ్మ, నాన్న, లావణ్య, గురువుగారు, మామగారితో గుడి వద్ద పెళ్లి ఫోటో దిగాడు శివుడు. శివుడి ప్రయోజకత్వానికి వాళ్ళ అమ్మ, నాన్నతో పాటు ఊరందరూ సంతోషించారు.